ప్రభుత్వం వడ్లు కొనడంలో జాప్యం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి సందర్శించారు. తుపాను ప్రభావంతో రానున్న 3 రోజులు వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిస్తున్న ప్రభుత్వం రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తుందని ధ్వజమెత్తారు. తడిసిన వడ్లతో సహా చివరి గింజ వరకు కొంటామని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కాలేదన్నారు. లారీల సంఖ్య పెంచి తరుగు లేకుండా వెంటనే ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామని చెప్పడం రైతులను మోసం చేయడమని దుయ్యబట్టారు. ఎకరానికి 7,500 రైతు భరోసాను వ్యవసాయ పనులు మొదలు కాకముందే ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాటిని తీసుకుంటలేరు, తడిసిన వాటిని కొనమంటున్నారు. ఆ సెంటర్ ఆమెను అడిగితే నేనేం చేయాలి సార్, రైస్ మిల్లు దించుకుంటలేరు, తడిచిపోతే వాళ్ళు వాపసు కొడుతుందని అమ్మ అంటుంది. అమ్మాయి ఎట్లా మరి? ఇవన్నీ మొలకలు ఎత్తుతూ ఉన్నాయి, మొలకలు ఎత్తుతూ ఉన్నాయి వడ్లు. ఇప్పుడు ఆడ గవర్నమెంట్ ఏం చెప్పింది, కలెక్టర్లదే బాధ్యత, తడిసిన వడ్లు కొంటాం, అన్ని రకాల వడ్లు కొంటామని డైలాగులు కొడుతున్నారు. మరి ఏం సంగతి? ఇక్కడ నువ్వు రా, చిన్నకోడూరు సెంటర్కి రా. ఇక్కడ రామచంద్రారెడ్డి అనే రైతు ఉన్నాడు, చాలామంది రైతులు ఉన్నారు. తడిచినాయి, అడుగు మెత్తబడ్డది, అన్ని మొలకలు ఎత్తుతున్నాయి. వచ్చి ఇమీడియట్గా దించిపి, రైస్ మిల్ దించిపి. ఇక లేపేటట్టు చూడు. అమాలీలు కూడా తక్కువ ఉన్నారు, ఇబ్బంది అవుతుంది కొంత. దాన్ని పెంచుంది, అమాలీలను కూడా పెంచి తొందరగా పోయేటట్టు చేయండి. వడ్లు తడిచినాయి, మళ్ళీ రేపు ఎల్లుండి 2-3 రోజులు వర్షాలు ఉన్నాయంటున్నారు. మళ్ళీ 3 రోజులు వర్షాలు పడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. ముంగటికి 3 రోజులు వానలు ఉన్నాయంటున్నారు. ఉన్న కాడికి లేకుండా జల్లి లేకుండా కళ్ళాలలో లేకుండా. తుఫాను ప్రభావంతో వచ్చే 3 రోజులు వర్షాలు పడతాయని చెప్పి ఒకవైపు వాతావరణ శాఖ చెప్తా ఉంది. మరి వర్షాలు పడతాయంటే రైతులు ఇలా ఎంతో బాధపడతా ఉన్నారు. రోజుల తరబడి వడ్లు కొనకపోవడం వల్ల మరి వర్షానికి వడ్లు తడవడం, మళ్ళీ ఆరబోయడం, మళ్ళీ తడవడం, 2-3 సార్లు తడుస్తూ ఉన్నాయి. ఆరుగాలం కష్టపడ్డటువంటి రైతులు రోజుల తరబడి మరి కళ్ళాల్లో పడిగాపులు గాయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒకవైపు ప్రభుత్వమేమో వడ్లు మేము కొంటున్నాం, ఇబ్బందే లేదు, తడిసిన వడ్లు కొంటున్నాం, కలెక్టర్లదే బాధ్యత అని క్యాబినెట్లో నిర్ణయాలు ప్రకటిస్తూ ఉన్నారు. హైదరాబాద్లో మాటలు చెప్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో పంట కొనే పరిస్థితి లేదు. ఇప్పుడే మేము ఇక్కడ చిన్నకోడూరు సెంటర్లో చూస్తే రైతులు 20 రోజులు 25 రోజుల నుంచి కూడా ఇక్కడే ఉన్నాం. మరి తేమ పోయిన తర్వాత కూడా కొంటలేరని చెప్తున్నారు. ఇప్పటికే తడిసి ధాన్యం మొలకెత్తుతున్న పరిస్థితి కూడా ఉంది. మరి తడిసిన ధాన్యం కొంటామని ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడ ఎవరు అధికారులు కానీ ఎవరు సెంటర్లో తిరిగిన పరిస్థితి కానీ అధికారులు పట్టించుకున్న పరిస్థితి లేదు. మరి రైతులకేమో చాలా ఇబ్బంది ఉన్నది. మరి సెంటర్లకు కొన్న వడ్లు రైస్ మిల్లుకు పోయిన తర్వాత తేమ శాతం ఉందని, మొలకెత్తిందని రైస్ మిల్లర్లు ఆపడం, తరుగు తీసేయడం, మరి సంచికి 3 కిలోలు కట్ చేసే పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వెంటనే తరుగు లేకుండా వడ్లు కొనాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తరుగు కూడా తీసే